ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ మా. నా వాయిస్ వినపడుతుంది కదా? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది మ్యామ్. సో స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? నో. ఓకే, ఎస్ మ్యామ్. సో క్వశ్చన్ పేపరు సో 2019 క్వశ్చన్ డిస్కషన్. ఓకే, సో పేపర్ మీరు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఏమన్నా. బట్ చూడండి, క్వశ్చన్ పేపర్ ఇది 2019 జూలైలో వచ్చిన క్వశ్చన్ పేపర్. సారీ వేరే పేపర్ తీస్తుంది. ఒక్క నిమిషం ఇది లీనియర్ ఆల్జీబ్రా పేపర్ తీస్తుంది. ఎస్, కనిపిస్తుందమ్మా? పేపర్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. ఎస్. సో ఈ క్వశ్చన్స్ ఈరోజు మనం చెప్పుకుందామా. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుందాం. ఆన్సర్స్ చెప్పుకునే ముందు వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? dy/dx + y/x = x² y/6. ఇది ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నిట్లో కూడా ఏమంటే సాల్వ్ అనే ఇస్తారు. మీకు సపరేట్గా అయితే ఏమి ఈ మెథడ్ యూస్ చేయండి అని అయితే మీకు ఇవ్వరు. సో సింపుల్గా ఏమి ఇస్తారంటే సాల్వ్ అని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు. సో ఈ నెంబర్ ఆఫ్ మెథడ్స్లో ఆ క్వశ్చన్ని చూసి ఏ మెథడ్ యూస్ చేయాలనేది మీరు కనుక్కోగలగాలి. అదే లాజిక్. ఎప్పుడు కనుక్కోగలుగుతారంటే ఎప్పుడైతే మోర్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారో అప్పుడు క్వశ్చన్ను చూస్తూనే ఈ మెథడ్ అని చెప్పేయగలరు. ఓకేనా? రైట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? dy/dx + y/x = x² y/6. సో ఇది ఏమి ఈక్వేషన్? ఎవరైనా చెప్పగలరా? ఇదేమి ఈక్వేషన్? బెర్నౌలీ మ్యామ్. ఎస్, బెర్నౌలీస్ ఈక్వేషన్. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ నేను మెథడ్ చెప్తాను. మల్టిప్లైయింగ్ విత్ మ్యాట్రిక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫస్ట్ ఆ సొల్యూషన్ ఏంటో. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంటుందంటే ఇది dy/dx + by = q × y/n ఉంటుంది. సో ఏం చేస్తాం మనం దానికి? y⁻1 - n = u అని తీసుకుంటాం. తర్వాత du/dx కనుక్కుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. అవునా? ఎస్ మ్యామ్. సబ్స్టిట్యూట్ u and du/dx ఇన్ ఈక్వేషన్ 1. సింపుల్గా చెప్తున్నాను, నేను ప్రాబ్లం చెప్తున్నాను. ఇన్ ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్ చేసి మనం ఏ ఫామ్లోకి తెస్తాము? ఈక్వేషన్ 1 ఈజ్ రెడ్యూస్డ్ టు ఏ ఫామ్లోకి రెడ్యూస్ అవుతుందమ్మా? లీనియర్ మ్యామ్. వెరీ గుడ్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ అవుతుంది. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి రెడ్యూస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సొల్యూషన్ ఏమవుతుంది మనకు? సపోజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హౌ ఇట్ రెడ్యూస్డ్ సి du/dy అంతేనా +pu = some q. సో du/dy + pu జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నట్టున్నారు. సో du/dy + pu అయ్యో వస్తూనే ఉంటే ఎలా మీరు ఇలాగా? రైట్. సో దీనికి ఏమవుతుందమ్మా? సొల్యూషన్ చెప్పండి. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఎస్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e⁻1
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటగ్రల్ పి ఇప్పుడు ఏమొస్తుంది పి డిఎక్స్ ఏమొస్తుంది పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్. అంతే కదా పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో అది ఇక్కడ మనకు వైలలో ఉంటుంది కదా యాక్చువల్గా అయితే ఇక్కడ. సో వైలలో ఉంటుంది కాబట్టి పి ఆఫ్ వై లేదా పి డివై రాసుకున్నాం. ఓకే సొల్యూషన్ ఏమవుతుందమ్మా ఏమవుతుంది యూ ఇంటూ ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ క్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డివై డివై ప్లస్ సి. ఓకేనా. సో ఇది మెథడ్. ఇది బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మెథడ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్, ఈ మెథడ్ ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ మీరు మరి ఇంకెప్పుడైనా సరే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లమ్ చేస్తే మెథడ్ చెప్పండి. ఓకేనా. సో డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై పవర్ 6. సో మనం ఏమనుకోవాలన్నాం యూ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ 1 మైనస్ ఎం అంటే లేదా ఏం చేస్తామంటే ఈక్వేషన్ని దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్ అనుకుంటాం, మల్టిప్లై ఈక్వేషన్ 1 బై వై పవర్ మైనస్ 6 ఆర్ డివైడ్ ఈక్వేషన్ 1 బై వై పవర్ 6. ఏదైనా ఒకటేమో రెండు ఒకటే మీనింగ్ అవుతుంది. అవునా. మల్టిప్లై బై వై మైనస్ 6 అన్న డివైడ్ బై 6 అన్న ఒకటి. సో ఏమవుతుంది ఇప్పుడు వై పవర్ మైనస్ 6 డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ మైనస్ 6 వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ స్క్వేర్ వై పవర్ 6 ఇంటూ వై పవర్ 6 వై పవర్ మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకు వై పవర్ మైనస్ 6 డివై బై డిఎక్స్ ప్లస్ ఇప్పుడు వై పవర్ మైనస్ 5 అవుతుందా ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ వై పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో అందుకనే ఇక్కడ చూడండి లెట్ వై పవర్ 1 మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ అన్న ఒకటి తగ్గించుకోండి కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ మైనస్ 5. సో దీని నుంచి డియూ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డియూ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డియూ బై డిఎక్స్ ఏమవుతుంది మైనస్ మైనస్ 5 పవర్ మైనస్ 5 మైనస్ 1 డివై బై డిఎక్స్ అంతేనా. ఎస్ మ్యామ్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమవుతుంది ఇక్కడ మైనస్ 5 వై పవర్ మైనస్ 6 డివై బై డిఎక్స్. ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. యూ అండ్ డియూ బై డిఎక్స్ ఇన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. యూ అండ్ వై పవర్ మైనస్ 6 డివై బై డిఎక్స్ అంటే డియూ బై డిఎక్స్ ఇంటూ 1 బై మైనస్ 5 అంతేనా. ఇటువైపు మైనస్ 5 వెళ్ళిపోతుంది కదా. మన డౌట్ ఉంటే చెప్పండి. ఓకే రైట్. సో ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ యూ వై పవర్ మైనస్ 5 ఇంటూ యూ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. డివై బై డిఎక్స్ ఇది మొత్తం మైనస్ 5తో ఇంటూ చేసామనుకోండి డివై బై డిఎక్స్ ఇదేమవుతుంది మైనస్ 5 బై ఎక్స్ యూ ఇస్ ఈక్వల్ టు ఇదేమవుతుంది మైనస్ 5 ఎక్స్ స్క్వేర్ అంతేనా. మ్యామ్ డివి బై డిఎక్స్ కదా మ్యామ్. సరే డియూ బై డిఎక్స్ దిస్ ఇస్ నాట్ డివై బై డిఎక్స్ దిస్ ఇస్ డియూ బై డిఎక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అయినా. సో ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటగ్రల్ మైనస్ 5 బై ఎక్స్ డిఎక్స్. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈ పవర్. సో ఏమవుతుంది ఈ పవర్ మైనస్ 5 లాగ్ ఎక్స్ అవునా అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ log 1 by x power 5 which is 1 by x power 5. So our integrating factor is 100. So solution is ఏమవుతుంది ఇక్కడ u into integrating factor is equal to integral q into integrating factor into dx plus. సో ఏమిటి ఇక్కడ u into u అంటే ఏమో
వై పవర్ ఏమనుకున్నాం యూ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ -5. సో వై పవర్ -5 ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x పవర్ 5 ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ క్యూ అంటే -5x². సో -5x² ఇంటూ ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x పవర్ 5 ds అంతేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/x పవర్ 5 y పవర్ 5 ఇస్ ఈక్వల్ టు -5 ఇంటూ ఇంటగ్రల్ x పవర్ -3 ఇది ప్లస్ ఏమి -5 లేదా అర్థం అవ్వలేదు. సో -5 ఇంటూ x పవర్ -3 ప్లస్ 1/-3 ప్లస్ 1 సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/x పవర్ 5 y పవర్ 5. y పవర్ 5 లేదా y పవర్ -5 అంటే 1/y పవర్ 5. ఓకేనా. ఇక్కడ -2 సో -2 వస్తుంది 5/2 -2 -5 5/2 x పవర్ అంటే x పవర్ -2 అంటే 1/x². ఓకేనమ్మా. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంతకి ఎలా ఉండొచ్చు అనిపిస్తుంది. రైట్ చాలా ఒక నిమిషం రాస్తా. సెకండ్ ప్రాబ్లం x² y మైనస్ bx ఇంటూ e² y. రైట్. సో ఎవరైనా చెప్పగలరా. సాల్వబుల్ ఫర్ y, సాల్వబుల్ ఫర్ x, సాల్వబుల్ ఫర్ p, అందులోని ఒకటి క్లారెన్స్ ఈక్వేషన్. ఆ 4 ఉంటాయి అవునా. అయితే సాల్వబుల్ ఫర్ p అంటే మనం ఏం తీసుకోవాలంటే pని మనము కారణాంకాలుగా విభజించగలగాలి. అంటే రూట్స్గా రాయగలిగితే మనము సాల్వబుల్ ఫర్ p అంటాం. అలా రాయలేని పక్షంలో y ఓన్లీ ఫస్ట్ ఆర్డర్లో ఉండాలి అంటే y పవర్ 1 లేదా అట్లా ఉంటే సాల్వబుల్ ఫర్ y అంటాం. ఎక్స్ ఓన్లీ ఫస్ట్ ఆర్డర్లో ఉండాలి అలా ఉంటే సాల్వబుల్ ఫర్ x అంటాం. అంటే pని కారణాంకాలకు విభజించలేని పక్షంలో. సో అలా ఉన్నప్పుడు అవి రెండు కాకుండా y ఈజ్ ఈక్వల్ టు సమ్ px ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ px ప్లస్ f ఆఫ్ p ఫామ్లో రాయగలిగితే దీన్ని ఏమంటున్నామా. ఏమి ఈక్వేషన్ ఎవరైనా చెప్తారా. దిస్ ఈజ్ క్లారెన్స్ ఈక్వేషన్. క్లారెన్స్ ఈక్వేషన్. క్లారెన్స్ ఫామ్. క్లారెన్స్ మ్యామ్. క్లారెన్స్ ఫామ్. సో దీనికి సొల్యూషన్ సింపుల్గా ఏమవుతుందమ్మా. దీనికి సొల్యూషన్ సింపుల్గా రాస్తాం. y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ f ఆఫ్ c అని రాస్తాం. అయితే ఇక్కడ x² ఉంది కాబట్టి మనము ఏం చేయాలంటే 2 టైప్స్ ఉన్నాయి క్లారెన్స్లో. డైరెక్ట్గా y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ f ఆఫ్ p ఫామ్లో ఉండొచ్చు, లేదా x² ఇట్లా కూడా ఉండొచ్చు. అప్పుడు మనం ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x² అని తీసుకుంటాం. ఓకే. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు y² అని తీసుకుంటాం. మనకేం తెలుసుమా. స్మాల్ dy/dx ఈజ్ ఈక్వల్ టు p అని తెలుసా. ఎస్. సో దీంట్లోనే క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు d క్యాపిటల్ Y d క్యాపిటల్ S. కన్ఫ్యూజ్ అవుతున్నామా ఏమంటా అవుతుంటే అడగండి. సో ఇప్పుడు దీని నుంచి dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా. dx ఈజ్ ఈక్వల్ టు 2x ds అంటే ఇది క్యాపిటల్ S స్మాల్ s. అండ్ ఇది dy ఏమవుతుంది 2y dy. ఓకే. dy/ds ఏంటది. క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు dy/ds. సో దట్ ఈజ్ ఈక్వల్ టు dy అంటే ఏమి 2y dy/ds అంటే ఏమి 2x ds. సో dy/ds అంటే స్మాల్ p కదా మనకు. అంటే y/x ఇంటూ స్మాల్ p. ఓకే. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. స్మాల్ p ఇలా రాస్తాను. మీకు ఈజీగా ఉంటుంది స్మాల్ pని. ఓకే.
సో ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ స్మాల్ పీ ప్లేస్లో ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి? స్మాల్ పీ ప్లేస్లో దీన్ని స్మాల్ పీ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ ఎక్స్ బై స్మాల్ వై. అంతేనా? ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి దీని నుంచి స్మాల్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఇంటూ పీ అంటే స్మాల్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈఎక్స్ ప్లస్ వై అయినా క్యాపిటల్ పీ ఎక్స్ వై అయినా చెప్పాలమ్మా. దీన్ని క్లాస్ ఫామ్లోకి మార్చుకుంటున్నాం. సో వై ఎక్స్ స్క్వేర్ ఏంటి ఫామ్ అది మనం మార్చుకోవాల్సింది? ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఇవన్నీ స్మాల్ లెటర్స్ పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు పీ స్క్వేర్. ఓకే, ఇది ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో ఎక్స్ స్క్వేర్ బదులు క్యాపిటల్ ఎక్స్, స్మాల్ వై బదులు మనకి ఏం లేదు అలానే రాసుకుంటాం. స్మాల్ పీ బదులు క్యాపిటల్ పీ ఇంటూ స్మాల్ ఎక్స్ బై వై, ఇది స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో స్మాల్ పీ బదులు క్యాపిటల్ పీ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ వై. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా? వై స్క్వేర్ మైనస్ క్యాపిటల్ పీ స్మాల్ ఎక్స్ స్క్వేర్ బై వై ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ ఎక్స్ స్క్వేర్ బై ఒక ఏమవుతుంది ఇక్కడ బై వై స్క్వేర్ కదా ఇక్కడ మనకు వచ్చేది బై వై స్క్వేర్. అన్ని క్యాన్సిల్ అయిపోతుందా? ఈ వై క్యాన్సిల్ అవుతుంది, ఈ వై సరే సరే పీ స్క్వేర్ పీ స్క్వేర్. సో క్యాపిటల్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ బదులు ఏం రాయాలమ్మా? క్యాపిటల్ వై మైనస్ పీ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది రైట్ చెప్పాలి, ఏం లేదు కదా. సో XY ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా? XY ఈజ్ ఈక్వల్ టు, సో అన్ని ఎక్స్ ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇక్కడ, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏముంటుంది? ఎక్స్ మైనస్ వై మైనస్ క్యాపిటల్ పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు పీ స్క్వేర్. అంతేనా? సో వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ పీ స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా కమ్మా? వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ పి. ఆ ఫార్ములా ఉందా? డైరెక్ట్ ఫార్మ్ వచ్చేసిందా? సో దేర్ఫోర్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ సి స్క్వేర్. అదేనా సొల్యూషన్? వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ పి అయితే మనం సొల్యూషన్లో సింపుల్గా ఈ బదులు సి రాసేసి సొల్యూషన్ రాసేస్తాం ఇప్పుడు క్లాస్ ఫామ్లో ఉన్నప్పుడు. సో హియర్ క్లాస్ ఫామ్లో వచ్చింది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ వచ్చింది కాబట్టి సో సొల్యూషన్ పెట్టేది వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ సి స్క్వేర్. కానీ మనం క్యాపిటల్ వై క్యాపిటల్ ఎక్స్ ఏమనుకున్నాం? ఇది తీసుకొని దాన్ని రెడ్యూస్ చేసుకున్నాం, అవునా? క్లాస్ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకున్నాం. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కాబట్టి సబ్స్టిట్యూట్. దేర్ఫోర్ ఏమవుతుంది? వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. రైట్, ఇది క్లాస్ ఫామ్లో మనం మార్చుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా ఎక్కువగా మీకు డౌట్స్ ఉండేది దీనిలోనే సాల్బుల్ ఫర్ పీ, సాల్బుల్ ఫర్ వై, సాల్బుల్ ఫర్ ఎక్స్, క్లాస్ ఫామ్. అదొక్కటి కొన్ని ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా మీరు చేస్తే ఇక 2-3 నేను మొత్తం 4 క్వశ్చన్ పేపర్స్ మీరు చెప్పాలని అనుకున్నాను. ఆ 4 క్వశ్చన్ పేపర్స్ మీరు చేసినప్పుడు క్వశ్చన్ చూస్తూనే ఏ ఫామ్లో రాసుకోవచ్చు మీకు క్లియర్గా ఐడియా చేస్తారు. మీకు టైం వేస్ట్ అయ్యేది కాదు. ఓకేనా? ఒకటి ఏం చేయాలి? మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మాత్రమే వేస్ట్ చేయాలి. రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం సాల్వ్ ప్లస్ 4 ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు సైన్ 2x. సో థర్డ్ ప్రాబ్లం అని d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు సైన్ 2x. హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మీ అందరికీ బ్లాగ్ అడ్రస్ పెట్టినానమ్మా. బ్లాగ్లో అన్ని క్వశ్చన్ నోట్స్ అంతా ఉంది, చూడండి ఒకసారి. రైట్, ఇందులో మనం ఏం రీకాల్ చేసుకోవాలన్నా దీనికి మనం ఏమేమి కనుక్కోవాలి? యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, తర్వాత పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి. సో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి డైరెక్ట్గా నేను ఫార్ములా ఆర్కడే రాస్తాను. నో నీడ్ టు
again. Okay, so auxiliary equation. So auxiliary equation is what is auxiliary equation? F of m is equal to 0. F of m is equal to 0. So what is that? M square plus 4 is equal to 0. So m square is equal to minus 4. M చెప్పండి, m is equal to plus or minus 2. సో చాలా సార్లు రిపీట్ చేశాను నేను మీకు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to ఏమవుతుందమ్మా? మనం యాక్చువల్గా అయితే ఏంటి, e పవర్ C1 cos 2x c1 0x cos 2x plus c2 C2 sin 2x. సో ఈ పవర్ 0x కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయము, ఎందుకంటే మీకు గుర్తుండాలి కాబట్టి అసలు ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఉన్నప్పుడు ఈ పవర్ ఏఎక్స్ అని రాసుకుంటాం కాబట్టి. సో c1 cos 2x c2 sin 2x. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? పర్టికులర్ I ma'am. IP is equal to 1 by f of d into q. So 1 by f of d అంటే d స్క్వేర్ ప్లస్ 4, q అంటే sin 2x. ఎప్పుడైనా సరే sin bx ఆర్ sin bx ఆర్ cos bx వచ్చింది అనుకోండి. సో sin bx ఆర్ cos bx వస్తే మనం ఏం చేస్తామమ్మా? we replace d స్క్వేర్ బై మైనస్ d స్క్వేర్, అది మనం చేస్తాం. ఎస్, సో అలా రీప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా? 0 అవుతుంది, అవునా? ఎస్, అలా రీప్లేస్ చేస్తే మామూలుగా అయితే రీప్లేస్ చేసి రాస్తాం. ఇక్కడ d స్క్వేర్ బదులు ఏం రీప్లేస్ చేయాలి? మైనస్ 2 స్క్వేర్. మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4, అంతేనా? సో ఇక్కడ మైనస్ 4ని మనం రీప్లేస్ చేస్తామంటే మైనస్ 4 ప్లస్ 4 0 అవుతుంది. కాబట్టి దీనికి ఫార్ములా ఉంది, ఏంటది? ఎక్స్ స్క్వేర్ 1 by X by 2b cos 2x. yes 1 by d square plus a square sin ax. అంటే ఏ సేమ్ అనమాట, ఇక్కడ ఏముందో అది ఇక్కడ ఉంది అనుకోండి. సో ఏంటి ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఏనా మైనస్ ఎక్స్ బై 2 ఏనా? Minus x by 2. ఇంటెగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని, Minus cos x ma'am. కాబట్టి మైనస్ ఎక్స్ బై 2a కాస్ ఏఎక్స్, అవునా? సో ఇక్కడ Yes, ఏ ma'am. మీరు గమనించినారంటే ఇక్కడ, సో ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1 బై డి స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సైన్ 2x. అంటే డి స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సైన్ 2x అంటే ఏ సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇక్కడ ఏ ఇక్కడ స్క్వేర్. ఎస్, సో ఏమవుతుంది? మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ ఏ అంటే 2 కాస్ 2. సో వైకి పర్టికులర్ ఇంటెగ్రల్ ఈస్ minus x by 4 cos 2x y. So then what is general solution? So general solution is y is equal to yc plus y. So y is equal to general solution yc అంటే c1 cos 2x plus c2 sin 2x minus x by 4 cos 2x. Okay na? Right? So next problem, fourth problem. So fourth problem వచ్చేసి solve d square minus 2d into y e power x sin x. సాల్వ్ అనేది రాలేదు, డైరెక్ట్గా క్వశ్చన్ రాస్తున్నాను. d square minus 2d y is equal to e power x sin x. సో యాజ్ యూజువల్గా పైన ఎలా ఉందో అలాంటి అది కూడా సేమ్ ఈక్వేషన్. సో మనం ఏం రాయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి, కాంప్లిమెంటరీ సొల్యూషన్ కనుక్కోవాలి, తర్వాత పర్టికులర్ ఇంటర్వల్ కనుక్కోవాలి. ఆ రెండు చేసేస్తే మనకు సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. So what is m square minus 2n is equal to 0 by taking common m minus 2 is equal to 0. M is equal to 0, comma 2. Yes. So complementary function will be yc is equal to c1 e power 0x plus c2 e power 2x. Because equal to x1 కాబట్టి దీన్ని ఏం రాసుకోవాలి? c1 plus c2 e power 2x. సో ఇప్పుడు ఏం చేయాలి మనం?
ఇక్కడ ఏం చేయాలి? పర్టికులర్ సొల్యూషన్. YP means. Yt is equal to 1 by f of d into q. So q చేస్తే మనకి ఏమిటి? 1 by d స్క్వేర్ మైనస్ 2d ఇంటూ q అంటే ఏమో e పవర్ x sin x. సో ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, e పవర్ x ఇంటూ సమ్ d ఫార్ములా ఉన్నాం, 1 by f of d ఇంటూ e పవర్ ax ఇంటూ d ఉన్నాం. ఏం చేస్తామా? e పవర్ ax ని ఫార్ములా చేసుకొని ఏం చేస్తాం? 1 by df ఆఫ్ d ప్లస్ a ఇంటూ v. ఓకే, అలాగే మనం d ప్లేస్లో d ప్లస్ ఏ రాస్తాం. ఇక్కడ ఏ ఏముంది మనకి? ఇక్కడ ఏ ఏముంది? ఏ 1. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు 1 బై d ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ d ప్లస్ 1 ఈ పవర్ x ముందు రాసుకున్నాం sin x. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ x ఇంటూ 1 బై ఏమవుతుంది మరి d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 మైనస్ 2d మైనస్ 2 sin x. Yes, so that is equal to e power x into 1 by 2d will be cancelled, d square minus 1 sin x. అంతేనా? సో d square minus 1 sin x అంటే అగైన్ సేమ్ స్టోరీ రిపీట్స్. అవునా? ఇక్కడ అలానే ఉందా? x స్క్వేర్ 1 by d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ sin dx అంటే మైనస్ x by 2 cos x. సేమా? 1 స్క్వేర్ సరే d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? రీప్లేస్ ఇలాంటి వస్తుంది, రీప్లేస్ d స్క్వేర్ బై మైనస్ a స్క్వేర్. అవునా? సో ఇక్కడ d స్క్వేర్కి ఏ అంటే ఏమిటి? ఇక్కడ -1 కదా, కాబట్టి ఏం రీప్లేస్ చేయాలి? దట్ ఈస్ ఈక్వల్ టు -1ని రీప్లేస్ చేయాలి, a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే. ఎస్, సో ఈజ్ ఈక్వల్ టు e పవర్ s 1 బై -1 మైనస్ 1 sin x. సో ఏమవుతుంది? e పవర్ మైనస్ e పవర్ x బై 2 sin x. సో అంతేనా? ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? No doubt. This is right. So what about general solution is y is equal to YC plus so yc is c1 plus c2 e power 2x minus e power x by 2 sin x. Right? Okay, next question. So next question is so fifth question. X square d square plus x d minus 4 into y is equal to x square. Kashi Larame. ఎస్, కాశీల. వెరీ గుడ్. అదైతే ఈజీగా కనుకోవచ్చు, చూస్తేనే కదా మనం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్టీ మైనస్ 4 ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎవరో జాయిన్ అవుతున్నారని చూస్తామా ఒకసారి? ఇంత లేట్గా జాయిన్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? చూస్తేనే మనకి ఈజీగా కాశీల ఈక్వేషన్ అని మనకు తెలుసు. రైట్? కాశీల ఈక్వేషన్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? XD equal to theta. ఎస్, ఈక్వేషన్. సో కాశీల ఈక్వేషన్కు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేస్తాము? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాము? ఈ పవర్ జెడ్. Together. దట్ ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎస్. Long as. డి బై డిజెడ్ ఇస్ యాక్చువల్గా డి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు డి బై డిఎక్స్. అవును, కాబట్టి డి బై థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? డి బై డిజెడ్. ఎస్, సో డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మనం ఏం రాస్తాము? డిఎక్స్ అంటే ఎస్డి అంటే థీటా అని రాస్తాం. ఎస్, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఏం రాస్తాం? థీటా ఇంటూ Theta minus 1. థీటా ఇంటూ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమంటారు? ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1 మైనస్ థీటా. ఇక్కడ నేను ఈక్వేషన్ 1 డైరెక్ట్ క్వశ్చన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మీకు గుర్తుండడానికి నేను కలర్ షేర్ చేస్తాను. సో ప్రాబ్లం నేను ప్రాబ్లం
ఈ నోట్స్ పంపిస్తానమ్మా, మీరు తర్వాత నోట్స్ రాసుకోండి, మీ దగ్గర ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలని. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 60 మైనస్ 4 ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో మనం మార్చుకుంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 60 మైనస్ 4 అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1 మైనస్ తీటా మైనస్ 4 అంతేనా? ఏమవుతుంది? తీటా స్క్వేర్ మైనస్ తీటా మైనస్ 4 సో దట్ ఈస్ ఈక్వల్ టు తీటా స్క్వేర్ ఫార్ములా మైనస్ 16 ప్లస్ 16. This is plus 60, let me write plus 60. Plus 60. So here plus theta. So plus theta minus 4, which is theta square minus 4. So f of theta is equal to theta square minus 4. So దీనికి మనము చేంజ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలమ్మా? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ కదా, అంతేనా? ఈ పవర్ జెడ్ స్క్వేర్ అంటే ఈ పవర్ 2z. ఇప్పుడు మనం కనుక్కుందాం. ఏమేమి కనుక్కోవాలి? దీన్ని కూడా యాజ్ యూజువల్గా యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, దెన్ పర్టికులర్ ఇంటర్వల్ కనుక్కోవాలి. ప్లస్ యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందమ్మా? f of m is equal to m square minus 4 is equal to 0. So m square is equal to 2, m is equal to plus or minus 2. Okay, no? So m is equal to plus or m square is equal to 4, m is equal to plus or minus 2. Okay, no? So yc is equal to c1 e power 2x plus c2 e power minus 2. And next in particular interval. So yp is equal to 1 by f of theta into q. So 1 by f of theta అంటే theta square minus 4, q అంటే e power 2z. అంతేనా? x స్క్వేరే కదా ఇక్కడ ఉండేది, ఇదే కదా. ఎస్ ఉంటున్నారా లేదా? ఇంతకీ ఓకే, అలా ఏదో నిద్రపోతున్నారా? జోలపాట ఏంటంటే సో ఈ పవర్ ఏఎక్స్ వచ్చినప్పుడు ఏం రాయాలి ఒక్కసారి? ఈ ప్లేస్ లో ఈ ప్రదక్షిణ ఏం చేయాలి? ఈ పవర్ ఇక్కడ రాస్తుంది 1 బై ఎఫ్ ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము మనము? 1 బై డి ప్లేస్లో మనం ఏం రాస్తాము? 1 బై ఎఫ్ ఆఫ్ ఏ ఈ పవర్ ఏఎక్స్ అంటారు. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ 0 అయింది అనుకుంటాం. If f of a is equal to 0, then ఏం చేస్తాము మనము? దాన్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. అవునా? ఫ్యాక్టరైజ్ చేస్తాము లేదా? ఫ్యాక్టరైజ్ చేసేసి ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది ఏ చేస్తాము, రిపీట్ అయింది ఏ ఎన్నిసార్లు చేసి దాని నుంచి చేస్తాం. ఓకేనా? అంతే కదా. అదే సపోజ్ రిపీట్ k టైమ్స్ రిపీట్ అయింది ఏ అని, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ బై ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఏఎస్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు దిస్ ఈక్వల్ ఇప్పుడు మన ప్రాబ్లం కొట్టాం. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 బై థీటా స్క్వేర్ మైనస్ 4 ఈ పవర్ 2z అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా మనకు? సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పాలి? 0 అవుతుందా? తీటా బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తామని ఏమవుతుంది? 0 అవుతుందా లేదా? 4 తీటా అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 0 అవుతుందా? సో దీన్ని ఏం చేయాలి మనము? తీటా మైనస్ 2 ఇంటూ తీటా ప్లస్ 2 ఈ పవర్ 2z. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? 1/4 ఇంటూ 1 బై తీటా మైనస్ 2 ఈ పవర్ 2. ఎన్నిసార్లు రిపీట్ అయిందమ్మా ఇక్కడ? 1 టైమే కదా రిపీట్ అయింది, కాబట్టి ఎక్స్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ అంటే x/4 ఈ పవర్ 2z. సో చేంజ్ చేద్దాం, జెడ్ని మనం ఎక్స్లోకి మార్చుకోవాలి.
సో అన్నీ మార్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా సార్ ఇక్కడ కూడా నేను జెడ్లలో రాయాలి, కాంప్లిమెంట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తే వీ హ్యావ్ టు రైట్ ఇన్ జెడ్ ఈ పవర్ 2z, ఈ పవర్ 2z and ఈ పవర్ -2z. సో therefore సొల్యూషన్ ఇది yకి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, y is equal to yc plus yp. సో దట్ ఈస్ ఈక్వల్ టు yc అంటే c1 e పవర్ 2z ప్లస్ c2 e పవర్ -2z ప్లస్ ఇది కూడా z/4 ఈ పవర్ 2z. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి మనము సబ్స్టిట్యూట్ చేయాలి అంతేనా. z అంటే ఏం మనకు z ఈజ్ ఈక్వల్ టు log x, e పవర్ z అంటే x, e పవర్ 2z అంటే x² అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు c1 x² ప్లస్ c2 x పవర్ -2 ప్లస్ z అంటే log x/4 ఈ పవర్ 2z అంటే x² అంతేనా. ఎస్ దీన్ని మనం రాసుకుంటే c1 x² ప్లస్ c2 x² ప్లస్ x²/4. ఓకేనమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, అర్థమైంది కదా. సో సింపుల్గా మనం చూస్తూనే కాశీ యూలర్ ఈక్వేషన్ మనం ఈజీగా అది కాశీ యూలర్ ఈక్వేషన్ అని కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం, y ds minus x dy plus log x ds. రిఫ్లెక్షన్ ఉంటుంది. y ds, sixth problem, y ds minus x dy plus log x ds. ఓకే, సో ఇన్స్ట్రక్షన్ కదా డైరెక్ట్గా రైట్, వెరీ గుడ్. ఇలా ఉన్నప్పుడు మనకు ఈజీగా తెలుస్తుంది మనము దేంతో మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుందా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనకు log x ds డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, కానీ ఇక్కడ y ds minus x dy ఉంది కాబట్టి మనము log x ds is equal to ఇటువైపు వస్తుంది x dy minus y ds. సో x dy మైనస్ y dsకి ఏం లేదు, బై x² రాసుకున్నాము అంటే u/v ఫార్ములా, d ఆఫ్ u/v ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ v du మైనస్ u dv బై v². సో దీంతో పోల్చినాం అనుకోండి, ఏం లేదు ఇక్కడ చెప్పండి ఎవరైనా, x dy మైనస్ y ds బై ఏం రాసుకుంటే వస్తుంది మనకి ఇక్కడ x². log x by x² ds is equal to x dy minus y ds by x². సో సింపుల్గా దీని ఇంటెగ్రల్ log x by x² ds. సో దీని ఇంటెగ్రల్ d ఆఫ్ x by x, y by x అయితే దీన్ని సరే ఇది x², x² y². సో y by x. సో d ఆఫ్ y by x అంటే సో ఇటువైపు యూవీ మెథడ్లో u ఈజ్ ఈక్వల్ టు log s అని తీసుకున్నాము. అప్పుడు du ఈజ్ ఈక్వల్ టు వస్తుందని 1/x ds, dv ఈజ్ ఈక్వల్ టు ఏమి 1/x² ds. దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటెగ్రల్ x పవర్ -2 ds, x పవర్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1. సో వేర్ v ఈజ్ ఈక్వల్ టు -1/x అంటే ఇక్కడ x పవర్ -1/-1 అంటే -1/x. ఫార్ములా ఏంటి మామూలుగా అయితే ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v dv. ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేద్దాం. సో ఇంటెగ్రల్ log x by x² అంటే uv అంటే ఏమి, u అంటే ఏమి log x, v అంటే ఏమి -1/s dv మైనస్ ఇంటెగ్రల్ v, ఇంటెగ్రల్ v అంటే -1/s du అంటే 1/s ds ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ d ఆఫ్ y by x అంటే y/s అంతేనా. ఎస్, సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ log x by x మైనస్ ఇటు మనం ప్లస్ ఇంటెగ్రల్ ఇది అగైన్ x పవర్ -2 ds అవునా y by x ds.
సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ లాగ్ ఎస్ ఇది మైనస్ 1/s ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఎస్. సో మొత్తం సి దీని మనం ఏం రాసుకోవచ్చు y ఈజ్ ఈక్వల్ టు సి క్యాన్సిల్ అయిపోతుంది సిఎస్ వస్తే అన్ని మైనస్ అవుతుంది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు సిఎస్ మైనస్ లాగ్ ఎస్ మైనస్ 1 రాసుకోవచ్చు అంతేనా ఎస్ అంతేనా కదా y ఈజ్ సో y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అంతా మొత్తం x ఆన్సర్ చేసేస్తే y ప్లస్ సిఎస్ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు సిఎస్ ఇటు వైపు వస్తుంది మైనస్ సిఎస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిఎస్ మైనస్ లాగెస్ మైనస్ ఎస్. ఓకేనా? సో లేదా అన్నీ ఒకసారి రాసుకోవాలనుకుంటే y ప్లస్ లాగెస్ ప్లస్ 1 ప్లస్ సిఎస్. This is the general solution. Okay, Namma?